నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధిని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆదివారం టెక్కల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. టెక్కలి మండలం కేంద్రంలో 13 కోట్ల రూపాయలతో అంచనా వ్యయంతో పట్టు మహాదేవి కోనేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక డీసీసీబీ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి చతుర్థ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తొలి రోజు ఆదివారం ధ్వజారోహణ, విశ్వక్షేణ ఆరాధన, పుణ్యావచనం, కంకణ వందన, ఆరోహణ, మండపాహన, హోమాది కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాల ఆచార్యుల బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రోజు స్వామివారిని రాష్ట్రీయ పియూసీ చైర్మన్ కోన రవికుమార్, దేవాదాయ శాఖ విశ్రాంతి అదనపు కమిషనర్ గుణన్న వెంకట నరసింహమూర్తి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు మాట్లాడుతూ ఆలయంలో చతుర్థి వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏకహస్తగడించైవ వామే శంకంచ నిక్షిపేత్ దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానా అలంకార శోభితం అల్వేల్మంగా సంయుక్తం వెంకటేశం అహం భజే. శ్రీభూసమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క చతుర్థ వార్షిక కళ్యాణ మహోత్సవం త్రయాణిక దీక్షతో ఈ రోజు నుంచి స్వామివారికి సంకల్పంతో ప్రారంభమయ్యాయి. ఎంతో వైభవపేతంగా స్వామివారు నిర్వహించినటువంటి ఈ యొక్క చతుర్థ వార్షిక కళ్యాణ మహోత్సవంలో ప్రతిదీ ఒక విశేషంగా స్వామివారి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ముందుగా ఈ 3 రోజుల్లో ఈరోజు ఆదివారం శ్రవణ నక్షత్రం చవితి, స్వామివారి బహుళ చవిత దినరాజు ఎత్ర అవతార దినసే తస్య కళ్యాణమాచరేత్ అనే విధంగా స్వామి ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు. కాబట్టి ఈరోజు స్వామివారి ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఉదయం విశేషంగా విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనం, పరిషత్తు, కంకణ బంధన, విశేషమైన మండపావాహనలు, హోమగాది కార్యక్రమాలు, గరుడ ధ్వజ ప్రతిష్టతో ఈరోజు ఉదయం కార్యక్రమం చేసుకుని సాయంత్రం 4 గంటలకి స్వామివారి శేషవాహన సేవ, అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుంటున్నాం. రేపు సుమారు 4000 మంది 5000 మందితో స్వామివారికి మహా అన్నదాన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. కనుక భక్తులు 70 మంది కూడా శ్రీకాకుళం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విజేసి స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామిని దర్శనం చేసి తరించి కోరుతున్నాం. ఆలయ గౌరవ అధ్యక్షుడు దుంపల సన్యాసరావు మాట్లాడుతూ 4వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం రోజున మధ్యాహ్నం పెద్ద ఎత్తున స్వామివారి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉంచిన 1,50,000 రూపాయలు విలువ చేసే పంచలోహ గరుడ విగ్రహాన్ని జి శ్రీనుబాబు, రేణుకా దంపతులు దేవాలయాన్ని కమిటీ సభ్యులకు అందించినట్లు తెలిపారు. నేటికి 4 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రతిష్ట నక్షత్రమైనటువంటి ఈ రోజుని చతుర్థ వార్షికోత్సవం ప్రారంభమైంది. ఈ చతుర్థ వార్షికోత్సవం 3 రోజులు మన ఆలయ పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా ప్రతిష్ఠించబడింది. కాబట్టి ఈ 3 రోజులు మా దీక్ష దీంతో కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి రాబోయే వార్షికోత్సవం టైంకి స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి బంగారు కిరీటాన్ని తయారు చేసి రాబోయే వార్షికోత్సవానికి స్వర్ణ కిరీటాన్ని స్వామివారికి సమర్పించాలన్నటువంటి భక్తుల తాలూకు ఆకాంక్ష. ఆ భగవంతుడు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. పూజా కార్యక్రమంలో కమిటీ సభ్యులు బిందు కృష్ణ, మధుసూదన్ రావు, నరసింహరావు, డాక్టర్ సురేష్ కుమార్, లక్ష్మీపతి, శ్రీనివాసరావు, రమేష్, శ్రీరామూర్తి, కృష్ణారావు, శశిభూషణ్, అపర్ణాయుడు, శరత్ బాబు, మురళి తదితరులు ఉన్నారు. జిల్లాలోనే 5 ఎకరాల లోపు భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ఇతర వర్గాల చిన్న సన్నకారు రైతులు పండ్ల తోటల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ డీసీపీ స్వప్న దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వర్షాధారిత పండ్ల తోటల పెంపకం పథకం కింద జిల్లాలో 22 రకాల మొక్కలను ఉచితంగా అందించనున్నట్లు ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద మామిడి, జీడి, నిమ్మ, జామ, సపోటా, కొబ్బరి, జామున్, చింత, సీతాఫలం, దానిమ్మ, అత్తి, బేరు, బటర్ ఫ్రూట్, జాక్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, మునగ, స్వీట్ ఆరెంజ్, ఆయిల్ ఫామ్, కోకో, పూల తోటలుగా రోజ్, జాస్మిన్ వంటి పంటలకు గోతులు తవ్వకం, మొక్కల కొనుగోలు, నీరు పోయడం సహా నిర్వహణ ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.
పంట రకాన్ని బట్టి ప్రతి ఎకరానికి 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలో 68,103 రూపాయల నుంచి 2,51,226 రూపాయల వరకు ఖర్చును భరించనున్నట్లు వివరించారు. గత ఏడాది అనగా 2024-25లో జిల్లాలో 1,650 ఎకరాల్లో వర్షాధారిత ఉద్యాన పంటల పెంపకం చేపట్టగా ఈ ఏడాది లక్ష్యాన్ని 3,000 ఎకరాలకు పెంచినట్లు వెల్లడించారు. జాబ్ కార్డు కలిగిన అర్హులైన రైతులు సంబంధిత మండల కార్యాలయాల్లోని ఎంపీడీఓ ఏపీఓలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో కూడా వివరాలు పొందుపరిచి పత్రాలు సమర్పించవచ్చునని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగపరుచుకొని స్థిర ఆదాయ మార్గాన్ని ఏర్పరచుకోవాలని కోరుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశుపక్ష్యాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులవుదాం. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరో చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతూనే ఉన్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరు అంటే వాడుతున్న వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండటం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలున్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలి. కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తాం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకొని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆలకించుకుంటే భారీ మూల్యం మనమే చెల్లించుకోవాలి. ప్రభుత్వం అంటే ఎక్కడో ఉండదు, మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో, నదుల్లో, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులు కూడా ఇబ్బందులు కొలక్క మానవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడకు వస్తున్నాయి. మనం వాడడం మానిస్తే తయారీ దానంతట అదే ఆగిపోతుంది. మనకు కావలసిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుకు మనమే మానిద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన ఈ అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. అరసవెల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి భక్తులు ఈ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తులు దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రోజు జస్టిస్ గేదెల తుషార్రావు స్వామివారిని దర్శించుకోగా ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారికి వివిధ రూపాల్లో భక్తుల నుంచి వచ్చిన ఆదాయ వివరాలను మీడియాకు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. స్వామివారికి టికెట్ల రూపేణా 5,24,200 రూపాయలు రాగా పూజలు, విరాళాల రూపంలో 1,08,120 రూపాయలు, ప్రసాదాల రూపంలో 2,04,815 రూపాయలు, షాపు ఆశీల ద్వారా 19,000 రూపాయలు. ఈరోజు మధ్యాహ్నం 1:30కు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో కేఎన్విడి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక జిల్లా పరిషత్లో ఈ నెల 16వ తేదీ సోమవారం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ap.gov.in వెబ్సైట్ ద్వారా
వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు అర్జీల నమోదైన అర్జీల గురించి, వాటి స్థితి, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయొచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 19న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి శ్రీకాకుళం రానున్నారని శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు అన్నారు. డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు, జిల్లా ఇన్ఛార్జి గాధం వెంకట త్రినాథరావుల ఆధ్వర్యంలో డీసీసీ సమావేశం ఈ రోజు స్థానిక ఇందిరా విజ్ఞాన భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన భవన్ సమావేశ మందిరంలో పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి పలువురు సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రానున్నారని, అన్ని నియోజకవర్గ కోఆర్డినేటర్లు, కార్యవర్గ సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు విధిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నర్సన్నపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ మామిడి సత్యనారాయణ, రణస్థలం నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆబోతుల వెంకటనాయుడు, ఆంధ్రవలస నియోజకవర్గం కోఆర్డినేటర్ బొత్స వెంకటరమణ, డీసీసీ ఉపాధ్యక్షులు కేవీఎల్ఎస్ ఈశ్వరి, సాయిదుల్లా ఖాన్, ఇజ్జోతు రమణ, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు చాన్ భాషా, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించబడే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025కి సంబంధించి దరఖాస్తుల గడువును జూలై 31, 2025 వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. సాంస్కృతికం, సమాజ సేవ, విజ్ఞానం, సాంకేతికం, పర్యావరణం వంటి రంగాలలో అసాధారణ ప్రతిభ కనబర్చిన 5 నుండి 18 సంవత్సరాలలోపు బాలలు ఈ అవార్డుకు అర్హులు. బాలలు స్వయంగా కానీ లేదా వారు చెందిన సంస్థల ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేందుకు అవసరమైన వ్యక్తిగత వివరాలు, ప్రతిభకు సంబంధించిన ధ్రువపత్రాలు, సర్టిఫికెట్లు, పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, క్లిప్పింగ్స్ వంటి ఆధారాలతో పాటు https://awards.gov.in రిజిస్ట్రేషన్/సైనప్ అని పోర్టల్ ద్వారా జూలై 31 లోపు నమోదు చేసుకోవచ్చని జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి బి శాంతిశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. అవార్డు కోసం అర్హులైన బాలలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని, లేకపోతే ప్రజల మద్దతుతో పోరాటం కొనసాగిస్తామని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని పరిరక్షించాలని, గ్రంథాలయ ఆస్తులను అభివృద్ధి పేరుతో అన్యాక్రాంతం చేయొద్దని కోరుతూ గ్రంథాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కేంద్ర గ్రంథాలయం ఎదుట ఆదివారం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం కేంద్ర గ్రంథాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కరణం బుచ్చి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి తమరి వైకుంఠరావు మాట్లాడుతూ నిరుద్యోగులకు, విద్యార్థులకు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు పరిశోధనలకు, అధ్యయనానికి నిలయంగా ఉన్న శ్రీకాకుళం కేంద్ర గ్రంథాలయాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత నిరుద్యోగులు, విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రధానికం అందరిపై ఉందని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ చరిత్ర కలిగిన జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని అభివృద్ధి పేరుతో అన్యాక్రాంతం చేయొద్దని, ప్రైవేటీకరణ చేయొద్దని, గ్రీవెన్స్లో వినతిపత్రం ఇచ్చిన గ్రంథాలయ పరిరక్షణ కమిటీ నాయకులను జైల్లో పెడతామని జిల్లా కలెక్టర్ హెచ్చరించడాన్ని తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన సముదాయాన్ని అన్యాక్రాంతం చేసే ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన అత్యంత అభివృద్ధిని నిరోధకమైనదని, తిరోగమన మార్గంలో వెళ్లేదని సమావేశం అభిప్రాయపడింది. గ్రంథాలయ ఉద్యమం స్ఫూర్తికే విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో గరిమెళ్ల విజ్ఞాన కేంద్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం ప్రభాకర్, పి సుధాకర్, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పేకల తేజేశ్వరరావు, జేవీబీ సమత, కో కన్వీనర్ తంగి ఎర్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుర్తి ఈశ్వరరావు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం లావేరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షతన జరగా విశాఖ యోగా సంగమానికి సంబంధించి లావేరు మండలంలో నిర్వహించిన సన్నాహక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. లావేరు మండలం నుంచి కనీసం 8,000 మందిని విశాఖ యోగా కార్యక్రమానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతి గ్రామం నుంచి ప్రజలు భాగస్వామ్యం ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొని తమ సూచనలు, సన్నాహక చర్యల వివరాలు వెల్లడించారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, యోగా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో ఘోరంగా వైఫల్యం చెందిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపైన పుస్తకాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు
చేయలేని హామీలను ఇచ్చి గద్దెనెక్కిందని అన్నారు. తల్లికి వందనం పొందని వారే అధికంగా ఉన్నారని అన్నారు. రానున్న రోజుల్లో కూటమి పార్టీలకు ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని జోస్యం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్, నాయకులు రవికుమార్, చల్లా రవికుమార్ తదితరులు ఉన్నారు. గొడవలు నేరాలకు దూరంగా ఉండాలని రౌడీ షీటర్లను నేర చరిత్ర గల వారికి జిల్లా పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐలు, ఎస్ఐలు రౌడీ షీటర్లకు, నేర చరిత్ర కలిగిన వారికి, పాత నేరస్తులకు, చెడు నడవడిక కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో శ్రీకాకుళం 2వ పట్టణ ఆమ్దలవలస పోలీస్ స్టేషన్లు సహా జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్ల రౌడీ షీటర్లకు స్థానిక పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ మేరకు పాత నేరస్తులు, రౌడీ, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ చేసి చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేని పోలీసులు స్పష్టం చేశారు. ఎక్కడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తప్పవని పోలీసులు అధికారులు హెచ్చరించారు. పోలీసు వారి ఆదేశాలు, సూచనలను పెడచెవిన పెట్టి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే రౌడీ షీటర్లపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎవరైనా సత్ప్రవర్తన మార్చుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానితుల కదలికలను పోలీస్ శాఖ ఎల్లప్పుడూ గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచబోతుందని, నేర ప్రవృత్తి విడనాడాలని సూచించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపాన్ని తెలియజేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అలాగే కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, స్థానిక పెద్దలు, యువత పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఉత్తర జీసిగడాం మండల కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఉత్తర మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ వంట ఏజెన్సీల నిర్వహణ చేస్తున్న వాళ్ళకి కనీస వేతనాలు కానీ, ఉద్యోగ భద్రత కానీ జరగడం లేదని మండిపడ్డారు. గత కొన్నేళ్లుగా మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంపుదల ఊసే లేదని, ఇస్తున్న అతి తక్కువ వేతనాలు కూడా సక్రమంగా ఇస్తున్న పరిస్థితి లేదని అన్నారు. మరోవైపు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నందువల్ల ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెను ఛార్జీలు చాలా తక్కువ ఉన్నాయని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం నిర్వహించగా నిర్వాహకులు వీరిని అభినందించారు. రక్త నిల్వలు తక్కువగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ ఉద్యోగులు డేవిడ్ మాధవరపు, బి ప్రదీప్ కుమార్, బి గాంధీ, కె వరప్రసాద్, ఎస్ సూర్యచంద్ర, కె సతీష్ చంద్ర, టి అనిల్, సిహెచ్ సంతోష్, ఎన్ ఈశ్వరరావు, బి సాయికృష్ణ, రెడ్ క్రాస్ సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావు మరియు రెడ్ క్రాస్ ప్రతినిధులు పెంకి చైతన్య కుమార్, పి శ్రీకాంత్, కునాకర్, నర్సింగ్రావు ఉన్నారు. నేరేడుపల్లితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహావాక్యంలో తెలుసుకుందాం. వేసవిలో శరీరం ఆరోగ్యంగా హైడ్రేటెడ్ కాకుండా ఉండడానికి తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక రకాల పోషకాలు వీటిలో లభిస్తాయి. పండ్ల వినియోగం అనేక వ్యాధుల నుండి బయటపడటానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు కూడా ఇలాంటి పండే. నేరేడు అనేక ఔషధ గుణాలతో నిండి ఉంది. విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B6, విటమిన్ ఏ సహా అనేక పోషకాలు, విటమిన్లు ఇందులో లభిస్తాయి. ఈరోజు నేరేడు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుల్లో చాలా మంది మధుమేహం సమస్యను ఎదుర్కొంటున్నారు. బ్లడ్ షుగర్ రోగులు చాలా ఓపికగా ఉండాలి. ఆహారం, పానీయాల నుండి జీవనశైలి వరకు మధుమేహ రోగులు సంయమనం పాటించాలి. తినడం, త్రాగడం ద్వారా చక్కెర నియంత్రణలో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు చాలా మేలు చేస్తుంది. నేరేడులో తక్కువ గ్లైసెమిక్ కంటెంట్ కనిపిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు చర్మానికి చాలా మేలు చేస్తుంది. నేరేడుని రెగ్యులర్గా తీసుకుంటే చర్మం గ్లో పెరుగుతుంది. జామున్లో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ సి ఉన్నాయి. ఇది చర్మానికి మేలు చేస్తుంది. దీని ఉపయోగం చర్మాన్ని మెరుగుపరుస్తుంది. జామున్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నేరేడులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది హృదయ స్పందనను సాధారణంగా ఉంచడంతో చాలా సహాయపడుతుంది.
నేరేడు తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నేరేడులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని ఉపయోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని కారణంగా అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు. నేరేడులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ కణాలతో పోరాటంలో సహాయపడతాయి. నేరేడు తీసుకోవడం ద్వారా శరీరం ఫిట్గా ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది. అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది. సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.